Hello Andy, welcome to MN Vlogs. Today our recipe is Senegalu snacks. ఈజీ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం. ముందుగా నేను ఒక కప్పు శనగల్ని తీసుకొని వాటిని బాగా కడిగి శుభ్రం చేసుకొని ఒక 2 సార్లు తర్వాత వాటర్ వేసుకొని ఒక 2 to 3 అవర్స్ నానబెట్టి ఉంచాను. అలా నానబెట్టిన శనగల్ని అదే కుక్కర్లో మనం ఆ వాటర్ చేంజ్ చేసేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అలా 2 to 3 విజిల్స్ వచ్చాక ఆ ఉడికించిన శనగల్ని వాటర్ అన్నీ ఇంకిపోయేలా వేరొక ప్లేట్లో తీసుకొని కొంచెంసేపు ఆరనివ్వాలి. ఇప్పుడు వీటిని తాలింపు ఎలా చేసుకోవాలో చూద్దాం. వీటికి కావాల్సిన పదార్థాలు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అండ్ వెల్లుల్లి మరియు ఆరబెట్టిన శనగలు. వీటిని ఇప్పుడు తాలింపు ఎలా చేసుకోవాలో ఈజీ మెథడ్లో చూద్దాం. ముందుగా వెలిగించి బాణీ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. సరిపడినంత ఆయిల్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం తాలింపుకి కావాల్సిన పదార్థాలు సిద్ధం చేసుకున్నాం కదా, దాంట్లో నుంచి ఫస్ట్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం వేగాక దాంట్లోనే మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, తర్వాత పచ్చిమిర్చి, ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2-3 రెబ్బల కరివేపాకుని తుంచి వేసుకోవాలి. కొంచెం వేగాక కరివేపాకు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. నేను తగినంత సాల్ట్ కూడా ఈ తాలింపులోనే వేసిస్తున్నాను. ఇష్టం అనుకుంటే ఉడికించేటప్పుడు కూడా, శనగలు ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ వేసుకొని ఉడికించవచ్చు. ఇలా తాలింపు బాగా వేగనివ్వాలి. ఇవి ఎంతో టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా ఉపయోగపడతాయండి. చాలా బాగుంటుంది రెసిపీ కూడా. చిన్నపిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. ప్రోటీనేషియస్ ఫుడ్ కాబట్టి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకొని ఉడికించిన శనగల్ని దీంట్లో వేసేసుకొని కలుపుకోవాలి. అలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీకరమైన శనగలు స్నాక్స్కి, ఈవినింగ్ స్నాక్ రెడీ అండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం
క్లిక్ చేయండి. కింద కామెంట్లో పోస్ట్ చేయండి. ఇలా చేసి పెట్టండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫైనల్గా రెసిపీ ఇదండి. మనకి ఇష్టమైతే దీంట్లో లెమన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బాయ్. థ్యాంక్ యూ అండి వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.